అసలు వీళ్ళకి అబ్బా రాజశేఖర రెడ్డి కాదు. నువ్వెక్కడ చేస్తావు బ్యాటింగ్? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, చేయవా అసెంబ్లీలో బ్యాటింగ్? ఇంట్లోనే చేస్తావా? 47% వర్షపాతం లోటు, రైతుల సమస్యలపై చర్చించాక డిఎస్సి తీసుకుందామన్నారు. మీకేంటి అభ్యంతరం? అసలు దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనటం ఫస్ట్ టైం. ఈ లోకేష్ ఉండచోట ఉండట్లా, సంవత్సరానికి డిఎస్సి అంటున్నాడు, లేకపోతే పెట్టుబడులు అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు, అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అయితే శాసన మండలిలో గంటన్నర సేపు వాళ్ళు అసలు దాన్ని ఆక్యుపై చేసి గందరగోళంగా వాళ్ళ విధ్వంసం చేసి, అంటే ఒక రకంగా వాళ్ళ సంస్థానంలో ఒక రకంగా అది పెద్దల సభలా లేదు సార్. అది విచ్చలవిడిగా వాళ్ళు ఏకీకృతంగా ఏం చేశారంటే డిప్యూటీ చైర్మన్ని ఎన్నుకున్నారు, మనం చూసాం. అయితే శాసన మండలిలో మీరు మాట్లాడొచ్చుగా, ఎందుకు పారిపోయారు అని చెప్పి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఎవరు పారిపోయారు? అతను లోపల కూర్చుని ఉన్నాడు. శాసన మండలికి వచ్చాడు విద్యాశాఖ మంత్రి లోకేష్, శాసన మండలిలో కూర్చున్నాడు. పయ్యావుల కేసు ఏమన్నాడు? ముందు ఎల్నినోపై చర్చ చేద్దాం, ఇది రైతుల సమస్య, ఇది సీజన్ వెళ్ళిపోతుంది, ఇది దుర్భరంగా ఉంది పరిస్థితి, దుర్భిక్షం వచ్చేటట్టుంది, 47% వర్షపాతం లోటు, రైతుల సమస్యలపై చర్చించాక డిఎస్సి తీసుకుందామన్నారు. మీకేంటి అభ్యంతరం? అంటే మీకు రైతు పట్టదా? రైతు పట్టనప్పుడు మరి బంగారుపాలెం ఎందుకు వెళ్ళా? మామిడి అని ఎందుకన్నా? కనిగిరి ఎందుకు వెళ్ళా? పొగాకు అని ఎందుకన్నా? రంగారెడ్డి గూడెం దేవరపల్లి ఎందుకు పోయా? అబ్బో పొగాకు రైతు మీద ప్రేమ, ఆక్వా రైతు మీద ప్రేమ. వాళ్ళ మీడియాలో కూడా అదే చెప్తున్నారు సార్. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసింది, మాకే చిత్తశుద్ధి ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వం గాలికి వదిలేసింది? ఎవరికి చిత్తశుద్ధి ఉంది? అది కదా ఇంటింటా చర్చ. ఇప్పుడు నువ్వు రేవనెత్తిన అంశం మామిడి రైతులు అన్నావు, నిజమే కష్టాల్లో ఉన్నారు. 250 కోట్లు ఇచ్చారు, కిలోకి 4 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నారు. అవును. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను అంటాడు, గవర్నమెంట్ ఇచ్చిన 4 రూపాయలు కూడా నాకే కావాలి, మా జ్యూస్ ఫ్యాక్టరీకి. చచ్చౌకి కొని రైతుల్ని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ పెద్దిరెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు మామిడి రైతుల గురించి. ఇప్పుడు ఆక్వా రైతులు 1100 కోట్లు ఇచ్చారు. నువ్వు చెప్పిన జోన్, నాన్ జోన్ వివక్ష రద్దు చేశారు. ఎవరైనా సరే యూనిట్ ₹1.5 ఆక్వా రైతులు. ఇది కదా చర్చ ఇంటింటా. ఇప్పుడు అది ఏంటి, కోకో రైతులకి 50 కోట్లు ఇచ్చారు. పొగాకు నువ్వేవో వెళ్ళావు కదా, బేళ్ళు ఎత్తిపోయినట్టున్నారు, ఆ పొగాకు బేళ్ళని తొక్కేశారు. ఆ పొగాకు రైతులకి దేశంలో ఏ రాష్ట్రం కొనల. అసలు దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనటం ఫస్ట్ టైం. లాస్ట్ టైము 200 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు 280 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎల్నినోపై చర్చ సాగనివ్వు, దానిపైన ఆ తర్వాత డిఎస్సిపై చర్చ పెట్టు. ఎందుకు అడ్డుకుంటున్నావు? అంటే నీకు లేదు ఇష్టం, నీకు అసలు అటు రైతు పట్టడు, ఇటు యువత పట్టదు. రాబోయే 4 డిఎస్సీలు జరగనీయకూడదు. ఈ లోకేష్ ఉండచోట ఉండట్లా, సంవత్సరానికి డిఎస్సి అంటున్నాడు, లేకపోతే పెట్టుబడులు అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు, అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. అది కదా ఇప్పుడు నీకు మండుతోంది, కడుపు మంట అదే. అంటే నేను జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, లోకేష్ 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఎలా ఇస్తాడు? జరగని బాకండి, అడ్డుకోండి. అబ్బా కొడుకులు. అసలు ఆ లాంగ్వేజ్ ఏంది సార్? ఒక మాజీ ముఖ్యమంత్రి అంత తక్కువ చేసి మాట్లాడడం, ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రానికి తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు. ఒక మంత్రి అంత మాత్రం చేత వాళ్ళని అసలు కనీస గౌరవం కూడా లేకుండా అబ్బా కొడుకులని ఒక సామాన్యులు, ఇల్లిటరేట్ పామర్లు కూడా అలా అమర్యాదగా మాట్లాడరు. అది అమర్యాద కాదు, అది అక్కస్. ఏది ఆ పార్టీ మీద, వాళ్ళ మీద ఉన్న అక్కస్ అనమాట. అంటే భరించలేకపోతున్నాడు, రగిలిపోతున్నాడు, తగలబడేం లేనిపోయింది. పెట్రోల్ పోయకుండానే నిలువుగా కాలిపోతాడేమో, అది చూడు ముందు. అసలు ఎక్కడన్నా ఫైర్ ఇంజిన్ లాంటివి పెట్టమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన చోటల్లా అతను ఎప్పుడు అట్లా మరి ఈ విధంగా మాట్లాడి ఆయనంతటా ఆయన కాలిపోయాడు అనుకో, లేనిపోయింది. ఈ మాటలతో ఈ అక్కసు పట్టలేక, ఈ ఏడుపు తట్టుకోలేక, ఇప్పుడు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచావు, మీ నాన్న బతికే ఉన్నాడు, పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు సెకండ్ టైం. మీ ఇద్దరిని అబ్బా కొడుకులని ఎవరన్నా అన్నారా? ఇంతవరకు ఎవరు అనలేదు సార్. అబ్బా కొడుకులు అనొచ్చు కదా. అబ్బా కొడుకులు దోచేశారు, క్విడ్ ప్రోకో 1.0 అబ్బా, క్విడ్ ప్రోకో 2.0 కొడుకు, రెండిట్లో కొడుకే అబ్బను కూడా భ్రష్టు పట్టించాడు అని అంటారా? ఎవరన్నా అంటారా? ఎవరు అనలేదు సార్. ఇప్పుడు చచ్చిపోయిన ఆయన గురించి ఎందుకులే, చేసిన స్కాముల గురించి కూడా మాట్లాడద్దు, ఏదో పోయాడు ఇక వదిలేసేయండి అని. అసలు అందరూ ఇవాళ రాజశేఖర రెడ్డి అతని హయాంలో జరిగిన దోపిడీ, అవినీతి, భూదందాలు, కబ్జాలు ఎవరు మాట్లాడరు ఆయన గురించి. అంటే నువ్వు మాత్రం నీ కడుపు మంట, ఈ అక్కసు.
ఇప్పుడు బొత్స కూతురు అంట ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ క్యాండిడేట్గా ఆయనే అనౌన్స్ చేసేసుకున్నాడు. జగన్కి ఏం సంబంధం లేదు. రేపొద్దున జడ్పీ చైర్మన్ నా కూతురేనో ఏదైనా చెప్పాడు అంటే జగన్ని మడిచిపెట్టాడు. మరి జగన్ ముఖ చిత్రం ఇది సరే ఎట్లా ఫీల్ అవుతాడు? ముఖం ఉంటేగా చిత్రానికి. ఇప్పుడు ఏంటి ఆయన అబ్బా కూతుళ్ళు అంటాడా? అంటావా చెప్పు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్రెస్ మీట్లో అబ్బా కూతుళ్ళు నాకు తెలియకుండా కూతురు నా అబ్బా ప్రకటిస్తాడా జడ్పీ చైర్మన్గా అంటావా? ఈ ప్రెస్ మీట్ టీవీలో చూస్తూ సార్ ఇంతకు ముందు ఒక పర్సన్ అన్నాడు, ఇప్పుడు అబ్బ చనిపోయినప్పుడు సంతకాల సేకరణ, అబ్బ చనిపోయినప్పుడు కనీసం దుఃఖరసం కూడా లేకుండా చక్కగా ఆనందంగా సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవుదామన్న వ్యక్తి ఎవరు లేరు. అబ్బ చనిపోతే ఇదే ఇతను చేసేది, అబ్బా కొడుకుల వ్యక్తిత్వం ఏంటని చెప్పేసి అన్నాడు. అసలు వీళ్ళకి అబ్బా రాజశేఖర రెడ్డి కాదు, రాజారెడ్డి. అంటే అబ్బా అంటే వాళ్ళ దృష్టిలో రాయలసీమలో ఏంటంటే తాతన అబ్బా అంటారు, తండ్రిని అనరు అనమాట. ఇక్కడేదో వాడేసినట్టున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అబ్బా కొడుకులు అనే పదం క్యాజువల్గా వాడాడు. ఇంకో మాట అన్నాడు ఇవాళ ప్రెస్ మీట్లో. ఏమన్నాడు? శాసనసభలో బ్యాటింగ్ చేస్తాడు, శాసన మండలిలో బ్యాటింగ్ చేయడనో ఏదో అంటాడు. ఎవరు? లోకేష్ శాసనసభలో స్పీచ్ అతను డిఎస్సి మీద స్టేట్మెంట్ ఇచ్చాడు, శాసన మండలిలో ఇవ్వలేదు. కరెక్ట్ సార్ అన్నారు. నువ్వెక్కడ చేస్తావు బ్యాటింగ్? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, చేయవా అసెంబ్లీలో బ్యాటింగ్? ఇంట్లోనే చేస్తావా? సెలెక్టెడ్ మీడియాని పిలుచుకుని ఇంట్లో 4 గోళ్ల మధ్య మాట్లాడతాడు. ఈ ప్రెస్ మీట్ బ్యాటింగ్ ఏందిరా మగడ? నిన్ను గెలిపించింది పులివెందుల ప్రజలు పుడింగ్ అని కదా. అబ్బో అసెంబ్లీలో పగలు తీస్తాడు మా పుడింగ్ అంటే పారిపోతుంది నువ్వా లోకేష్? లోకేష్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, గోన గన్నారెడ్డి టైప్లో. అటు అసెంబ్లీలోనూ మాట్లాడుతున్నాడు, ఇటు కౌన్సిల్లోనూ మాట్లాడుతున్నాడు. అతని బ్యాటింగ్ అక్కడ ఇక్కడ 2 చోట్ల చేస్తున్నాడు. నీ బ్యాటింగ్ ఏది? ఇది కదా నిన్ను అడుగుతోంది. నీ ప్రజలు అడుగుతున్నారు, నీకు ఓటేసిన వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి ఇప్పుడు కనీసం నెట్లో కూడా ప్రాక్టీస్ చేయవా బ్యాటింగు? సింగిల్ సింహం, పులివెందుల పులి, ఇవన్నీ గాలి కుదిలేసినట్టే కదా సార్. మరి ఇప్పుడు అతను మాట్లాడే మాటలకు అసలు పొంతన ఉండట్లా, కొంచెం అసలు ఫ్రస్ట్రేషన్ అనాలా? ఫ్రస్ట్రేషన్. అసలు అతను ఏంటి నిన్న రాజమండ్రి కార్యకర్తలతో ఏమైనా మాట్లాడతాడు, యుద్ధం చేయాలి రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటాడు. నువ్వు చేయవా? అంటే వాళ్ళు యుద్ధం చేయాలి, నువ్వు అనుకుంటావా? సార్ ఇతను స్ట్రాటజీ గతంలో స్థానిక సంస్థలు ఉన్నారు కాబట్టి ఏకగ్రీవాలు కావాలి అని నియంతృత్వంగా చాలా రాక్షసంగా బిహేవ్ చేశారు. మనం చూసాం ఎంత అలజడి చేశారు మాచర్ లాంటి ప్రాంతాల్లో. మరి పుద్దా వెంకన్న బోండా ఓం మీద జరిగిన దాడి ఇవన్నీ చూసాం. ఇట్లా చేసి ఎనామినస్ గా ఏకగ్రీవాలు చేసుకొని ఇప్పుడు మళ్ళా నేను అధికారం లేను కాబట్టి అసలు ఖచ్చితంగా ఓటింగ్ జరగాలని చెప్పి పట్టుబట్టి మీరు యుద్ధం చేయాలి అని ఈ విధంగా గొడవలకు ప్రేరేపించే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడడం ఏంటి? అదే చిప్పు ఉందా అని అడుగుతున్నా. ఆయన భాషలో మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ చిప్పు లేదనమాట. శాసనసభకి వెళ్లకుండా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం మైండ్లో చిప్పు ఉన్నాడు చేసే పనేనా? లేకపోతే నిన్న కూడా మాట్లాడుతూ చంద్రబాబు విలన్, పోలీసులను వాడతాడు, దౌర్జన్యాలు చేస్తాడు, దాడులు చేయిస్తాడు, ఇవన్నీ చేసేది నువ్వు. ఆయన చేస్తే ఈ విధంగా మాట్లాడడానికి కూడా ఆయనకి అవకాశం ఉండేది కాదు కదా సార్. అంటే జగన్ తలకిందులు రెడ్డి. జగన్ ఏది మాట్లాడినా మనం రివర్స్ చేసి చూడాలి. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా తలకిందులుగా పెట్టాడా, మామూలుగా కూర్చునే పెట్టాడా? మామూలుగానే కూర్చున్నాడు సార్. అంటే ఉల్టా పల్టాలు ఉల్టా ఉన్నాయి సార్. ఏది చంద్రబాబు విలన్ అంటే ఆయన హీరో, ఇతనే చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డే చంద్రబాబు హీరో అని చెబుతున్నాడు అనమాట. ఒక రకంగా అబ్బా కూటమి అదృష్టం, అబ్బా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంత అదృష్టం అంటే ఇట్టంటాడు దొరికాడు. ప్రతిపక్షంలో ప్రతిపక్షం అనాలా, దీన్ని పనికిమాలిన పక్షం అనాలా? బ్యాటింగ్ మాత్రం ఎక్కడ చేయాలా? ఇంట్లోనే. ఓకే, బయటకు వచ్చి గ్రౌండ్లో మేము అసలు బ్యాటింగ్ చేయము. గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీకి రారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.